సిస్టర్స్ ఛానల్ కి స్వాగతం. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము చాలా బాగున్నాము. ఈ వీడియో ఏంటంటే ముఖ్యంగా ఆడపిల్లల తల్లుల కోసం అండి. కొంతమంది నన్ను ఈ వీడియో చేయమని అడుగుతున్నారు. వాళ్ళ కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. అందరికీ కూడా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఇద్దరు ఆడపిల్లల తల్లిగా నాకు తెలిసిన విషయాలు, మా పెద్దల నుంచి నేను తెలుసుకున్న విషయాలు మీతో షేర్ చేసుకుంటాను. పిల్లలు మెచ్యూర్ అయినప్పుడు కొన్ని పద్ధతులు ఉంటాయి కదమ్మా, అవి ఎలా పాటించాలి, ఏం చేయాలి అని అడుగుతున్నారు. మెచ్యూర్ అవటం అంటే అదేనండి, పుష్పావతి అవటం. ఆ రోజు ఏం చేయాలంటే పుష్పావతి అని మనం తెలుసుకున్న వెంటనే, పాప పుష్పావతి అయిందని తెలుసుకున్న వెంటనే ముందుగా పంతులు గారికి కబురు చేయాలి. మనం ఆ టైం చూసి పంతులు గారికి చెప్పాలండి. ఈ టైంలో అయింది, ఏమన్నా దోషాలు ఉన్నాయా, ఏంటంటే పరిహారాలు ఏమన్నా ఉన్నాయా, ఏ టైంలో కూర్చోబెట్టమంటారని చెప్పి పంతులు గారి సలహా తీసుకోవాలి. పంతులు గారిని కనుక్కుంటాం కదండి, మంచి టైము నక్షత్రం ఎలా ఉందో చెప్పమని. ఏదన్నా దోషాలు ఇవి ఉన్నాయి అనుకోండి, పాప పుష్పావతి అయిన సందర్భంలో నక్షత్ర దోషం కావచ్చు, ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా గాని శాంతిలో చేయించుకోమని చెప్తారు. అది 11వ రోజు స్నానం అయిపోయిన తర్వాతే చేపించుకోండి. శివాలయంలోనే చేపించుకోవాల్సి వస్తుంది. శివాలయంలోనే చేపించుకోండి. అది స్నానం 11వ రోజు అయిపోయిన తర్వాత మాత్రమే చేపించాలి. తీసుకున్న వెంటనే ముందు మేనమామకి కబురు చేయాలండి. మేనమామ గారికి కబురు చేస్తే వాళ్ళు వస్తారు. వచ్చి మనకి చాప అంటే తాటాకు చాప కావచ్చు, వరిగడ్డితో చాప పరుస్తారు. ఆ చాప మీద ఒక తెల్లని వస్త్రం, కొత్తది కావచ్చు, లేదు మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే పంచెలు ఉంటాయి కదండి, ఉతికిన పంచెలు పరుస్తారు. పరిచి 4 పక్కల కొబ్బరి చిప్పలు పెడతారు. కొబ్బరి, బెల్లం చాలా మంచిదండి పుష్పావతి అయిన ఆడపిల్లకి. ఎండు కొబ్బరి, బెల్లం 4 పక్కల పెట్టి తాంబూలం పెడతారు. పెట్టి ఆ టైం చూసి కూర్చోబెట్టాలండి. మేనమామ అందుబాటులో లేకపోతే మన ఇంటి చాకల వాళ్ళు ఉంటారు కదా, చాకలే చేయి చలవ అంటారు, చాకల ఆవిడ చేతైనా ఆ కార్యక్రమం చేపించాలి. లేదు ఇప్పుడు ఈ సిటీ కల్చర్ లో చాకలోళ్ళు అందుబాటులో ఉండలేదు కదా, వాషింగ్ మిషన్లు అవి ఇవి వాడుతున్నారు. ఎవరన్నా పెద్ద ముత్తైదు ఉంటే తన చేత ఈ కార్యక్రమాలు చేపించండి. చాప పరవటము, దాని మీద వరిగడ్డేసి, వరిగడ్డి కావచ్చు, తాటాకు కావచ్చు, ఏదైనా గాని ఒక పక్క సిద్ధం చేయాలన్నమాట. పాపకి సిద్ధం చేసి కార్యక్రమం అంటే తాంబూలం పెట్టడం అని ఇవన్నీ చేయాలి. కూర్చోబెట్టే ముందు మేనత్తకి కబురు చేయాలండి. మేనత్త కుడుములు వండుకొస్తుందండి. ఆ కుడుములు మనం చాప పరుస్తాం కదా, ఆ 4 పక్కల మొత్తం 5 తాంబూలాలు పెట్టాలన్నమాట, మధ్యలో ఒక తాంబూలం. ఈ 5 తాంబూలాల్లో కుడుములు పెట్టి పాప చేత కుడుములు తినిపించాలి. తొలిగా మేనత్త కుడుములు తినిపిస్తుంది. మేనమామ కబురు చేయటం, మేనత్తను పిలిపించటం, ఇవి రెండు ఏంటంటే అండి రిలేషన్ మనకి గట్టి పట్టడం కోసం అండి. వాళ్ళ చేత ఈ కార్యక్రమాలు చేపిస్తారు. చాప మీద పాపను కూర్చోబెడతారు కదా, అప్పుడు ఏంటంటే పాపకి తోడు కోసం అండి, తోడు కోసం ఒక బొమ్మను ఏర్పాటు చేయాలి. అంటే చిన్నది ఈ సైజు చెక్క బొమ్మ కావచ్చు, తాటాకుతో చేస్తారు, తాటాకు బొమ్మ కావచ్చు. పాప పక్కన తోడు కోసం కూర్చోబెట్టాలి. ఆ బొమ్మను కూడా కూర్చోబెట్టాలన్నమాట. ఈ పాపకి మనం చేసే అలంకరణ ఆ బొమ్మకు కూడా చెయ్యాలి. అంటే ఇప్పుడు ఆడపిల్లలు అప్పటిదాకా మన దగ్గర ఉంటారు కదండి, ఈ సందర్భంగా వాళ్ళని సపరేట్ గా కూర్చోబెడతాం కాబట్టి వాళ్ళకి తోడు కోసం ఈ బొమ్మని ఏర్పాటు చేశారు పెద్దవాళ్ళు. ఆ తర్వాత ఏంటంటే అండి, ఇక ఉదయం సాయంత్రం ప్రతిరోజు అమ్మాయికి హారతి ఇస్తారు. ఒత్తి వేసి ప్రతిరోజు అమ్మవారి స్వరూపంగా భావిస్తూ హారతి అద్దాలి. ఆ ఉదయం కూర్చోబెట్టినప్పుడు చిమ్మిలు తొక్కుతారండి. చిమ్మిలు అంటే నూగులు, బెల్లము, వేసేవాళ్ళైతే కొబ్బరి వేస్తారు. వేసి చిమ్మిలు తొక్కి పాపకు ఒక ముద్ద పెడతారు. చిమ్మిలు పెట్టడం అనేది ఎందుకంటే అండి, సైన్స్ పరంగా కూడా పాప ఆ టైంలో వీక్ గా ఉంటుంది. వీక్ గా ఉన్నప్పుడు తనకి నూగులు, ఈ కొబ్బరి, బెల్లం పెట్టడం అనేది ఆరోగ్యరీత్యా చాలా మంచిది. ఐరన్, కాల్షియము ఇటువంటివన్నీ పాపకి బాగా అందుతాయి అన్నమాట. అందుకోసం చిమ్మిలు అనేది ఏర్పాటు చేశారు.
మామూలుగా మనం పద్ధతి ప్రకారం సాంప్రదాయబద్ధంగా చూసుకుంటే చిమ్మిలి చిన్న రోలు అంటే రోట్లో పాప ముందు చిమ్మిలి తొక్కి పేరంటం చేస్తారండి. అది చాలా మంది అంటే నేను చిన్నప్పుడు చూసిన వాతావరణం అయితే మాకు వైశ్య కమ్యూనిటీ ఎక్కువ అని చెప్పాం కదా, అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతిరోజు అలంకరణలు చేస్తారండి. లక్ష్మీదేవి అలంకరణలు, ఒకరోజు లక్ష్మి, ఒకరోజు గజలక్ష్మి, అట్లా సమస్తం ఆ అలంకరణలు సరస్వతీదేవి దగ్గర నుంచి పార్వతీదేవి దగ్గర నుంచి అన్ని దేవతా స్వరూపాల అలంకరణలు చేసి పేరంటాలు చేస్తారు. కానీ ఇప్పుడు ఆ సంస్కృతి అంతా లేదులేండి. ఇప్పుడు ఈ కాన్వెంట్లు ఇవి వచ్చి పిల్లలు స్కూళ్ళకి వెళ్ళటం ఇవన్నీ చేస్తున్నారు. కానీ వెళ్లకుండా మన ఇంటి ఆనవాయితీ ప్రకారం 9 రోజులు కావచ్చు, 11 రోజులు కావచ్చు పాపని అలా రెస్ట్ లో ఉంచటమే మంచిది. సైన్స్ ప్రకారంగా కూడా అండి తనకి చాలా వీక్ అయిపోతుంది. పైపెచ్చండి బ్యాక్టీరియా ఇదంతా ఫామ్ అవుతుంది కదా, అందువల్ల బయటకు వెళ్లకుండా ఉంటమే మంచిది. ఉంచండి కూడా. ఏదన్నా ఇప్పుడు ఆన్లైన్ క్లాసులు ఇవి ఉంటాయి కదండి, ట్యాబ్లు ఉంటున్నాయి, అందులో క్లాసులు అటెండ్ అవ్వచ్చు, ఇవన్నీ చేయొచ్చు కదా. మంచి ఉంది చెడు ఉంది. ఈ రోజులను బట్టి ఈ మంచిని తీసుకోండి. స్కూల్కి పంపించకుండా అమ్మాయికి క్లాసులకి అటెండ్ అవ్వటము, లేదు బుక్స్ తెప్పించి తన ఇంట్లో చదువుకునే ఏర్పాటు చేయండి. ఈ 11 రోజులు మాత్రం బయటకు పంపించద్దు. పాపకి ఏ ఆహారం ఇవ్వాలంటే ఏదైనా గాని చలవ చేసే ఆహారమే పెట్టాలండి, వేడి చేసే పెట్టకూడదు. అంటే పెసరపప్పుతో పులగం వండి పెట్టడం, నల్ల పెసలతో పప్పు వండటం, కిచిడి అని కూరగాయ ముక్కలు వేసి, దుంపకూరలు మాత్రం వాడకూడదు. దుంపకూరలు ఆకుకూరలు పెట్టద్దు. ఇప్పుడు మాత్రం లైట్ గా పప్పు చారు, తేట, ఇలా అన్ని పల్చగా అరిగే ఆహార పదార్థాలే పెట్టాలి. నాన్ వెజ్ పెట్టకూడదండి, అసలు నాన్ వెజ్ వాడద్దు. తర్వాత పాపకి స్నానం అది అయిపోయిన తర్వాత చూసుకోవచ్చు, ఏదన్నా పెట్టదలుచుకుంటే కీమా అటువంటివి బలం కోసం స్నానం అయిపోయిన తర్వాతే పెట్టాలి. ఈ 11 రోజులు మాత్రం పథ్యం పాటించాలి. ఇవన్నీ ఎందుకంటే అండి పాప బలం కోసం అన్నమాట. నడుములు బలహీనంగా ఉంటాయి, రేపు కాన్పులయ్యి చాలా శక్తి కావాలి కదండి. డెలివరీలు చాలా కార్యక్రమాలు ఉంటాయి కదా ఆడపిల్లల కంటే, ఆ శక్తి కోసం అన్నమాట. సున్నుండలు, ఆవిరి కుడుము, ఇటువంటివన్నీ అండి మంచి ఆహార పదార్థాలు పెట్టాలి. డ్రై ఫ్రూట్స్ ఇవ్వచ్చు, ఫ్రూట్స్ వాడచ్చు. ఏదైనా గాని దుంపకూరలు ఆకుకూరలు మాత్రం అసలు పాపకు పెట్టద్దు. నెయ్యి అండి, నెయ్యి తిన్నంత పెట్టండి. ఎందుకంటే ఆ నెయ్యి వాడటం వల్ల హార్మోన్స్ తేడా ఉంటాయి కదండి ఈ టైంలో. ఆ నెయ్యి వాడటం వల్ల మంచి స్కిన్, నడుముకి బలము ఇవన్నీ కలుగజేస్తుందండి. నెయ్యి తేజస్సు కలగజేస్తుంది. ముందు పిల్లలకి చక్కగా నెయ్యి బాగా ఎక్కువ వాడండి. కూరల విషయం వచ్చేసరికి బీరకాయ, దొండకాయ, పొట్లకాయ ఇటువంటివి నీరు పిండి ఇగురులాగా వండి పెట్టండి. నేతితో గారెలు, ఇటువంటి ఆహార పదార్థాలే ఇవ్వాలండి పాపకి. ఏ పడితే అవి పెట్టద్దు. ఈ టైంలో ఏదన్నా ఇబ్బంది అనిపిస్తే లైఫ్ లాంగ్ ఉంటుంది. అంటే ఎందుకు చెప్తున్నానంటే దుంపకూరలు ఇవి తిన్నారనుకోండి పట్టేస్తాయి, కాళ్ళు పట్టేయటం, నడుములు పట్టేయటం ఇవి జరుగుతాయి. అందుకోసం దుంపకూరలు పెట్టద్దని మా పెద్దలు చెప్పారు, మేము అదే పాటించాము. మీరు అర్థం చేసుకొని పాపకి అట్లా పెట్టకుండా ఉండండి. పెద్దవాళ్ళు పెట్టిన ఆచారాలు పాటిస్తూ మంచి అన్నవి కొన్ని ఇప్పుడు యాడ్ చేసుకుంటూ వెళ్ళటమేనండి. అది ఆ విషయం ఎందుకు చెప్తున్నానంటే వెనకేం చేసేవాళ్ళు అంటే 3వ రోజు, 5వ రోజు, 7వ రోజు, 9వ రోజు, 11వ రోజు స్నానం చేపించేవాళ్ళు. ఈ మధ్యలో చేపించేవాళ్ళు కాదు. కానీ మరి వాళ్ళు అలా ఎందుకు చేసేవాళ్ళు అంటే వెనక పెద్ద పెద్ద ఇళ్ళు, బావులు దూరం ఉండేవి. ఈ పాపని తీసుకెళ్లి చేపించడం అది ఇబ్బంది ఉండేది కదండి. అందుకని ఎవరు చూడకుండా తెల్లవారుజామునే చేపించేసేవాళ్ళు స్నానాలు. కానీ ఇప్పుడు మనకి ఇళ్లలోని బాత్రూమ్లు ఉంటున్నాయి, వాటర్ వసతి ఉంటుంది. అందుకోసం ప్రతిరోజు స్నానం చేయించండి. వీలైతే 2 పూటలు కూడా చేయించండి. ఎందుకంటే తనకు అనీజీగా లేకుండా ఉంటది, ఫ్రెష్ గా ఉంటుంది పాప.
మనకి పాజిటివ్ ఇది ఉండాలండి పాప చుట్టూ కూడా. ఈ హారతి ఇవ్వటం ఇటువంటివన్నీ పాత చింతకాయ పచ్చడి పద్ధతులు ఇవన్నీ చేయాలా అని కొందరు అనొచ్చు. కానీ మన పెద్దవాళ్ళు మన మంచి కోసమే పెట్టారండి. ఇవన్నీ మనకి మేలు చేసేయే, మంచి పాపకి మంచి చేసేయేనండి. ఈ చర్చికి వెళ్ళామనుకోండి చాలా చర్చించాల్సి వస్తుంది, చాలా లోతులు ఉంటాయి ఈ సాంప్రదాయాల గురించి. అవన్నీ వద్దు, మనం మన పాపకి ఏది సేఫో అది చేసుకోవటం మంచిది. పేరంటం ఇవన్నీ చేస్తారండి. అవి ఇష్టం లేని వాళ్ళు ఏంటంటే ఈ పద్ధతులు మన పాపని ఇంట్లో కూర్చోబెట్టి మన పెద్దవాళ్ళు ఉంటారు కదా, అమ్మ కావచ్చు అత్తయ్య కావచ్చు, ఎవరో ఒకళ్ళని తోడుగా పెట్టుకొని ఈ కార్యక్రమాలు మన ఇంట్లో మనమే చేసుకోవచ్చు. అంటే ఎందుకు చెప్తున్నా అంటే నలుగురికి తెలియటం కొందరికి ఇష్టం ఉండదు. ఇష్టం లేని వాళ్ళు ఇంట్లో ఈ పద్ధతులు పాటిస్తూ చేసుకోండి. 10 మందికి తెలియాల్సిన అవసరం ఏం లేదు. వెనక ఇది ఎందుకు పెట్టారంటే మా పాప ఇప్పుడంటే మ్యారేజ్ బ్యూరోలు ఇవి అన్ని వచ్చినాయి, కానీ ఆ రోజుల్లో ఇవేం లేవు కదండి. మా పాప టీనేజ్కి వచ్చింది, మా ఇంట్లో ఒక ఆడపిల్ల ఉంది అని పెళ్లి సంబంధాలకి అంటే రేపు భవిష్యత్తులో ఏదైనా మ్యారేజ్ చేసుకోవాలన్నా చెయ్యాలన్నా అందరికి తెలియటం కోసం ఇది ఈ విధంగా తెలియజెప్పేవాళ్ళండి. మా ఇంట్లో ఒక ఆడపిల్ల ఉంది, ఆ వివాహానికి సిద్ధంగా ఉంది అని అందరికి తెలియజేయటం కోసం ఈ భోజనాలని పేరంటాలని ఇవన్నీ పెట్టారు. కానీ అవన్నీ ఇప్పుడు ఇష్టపడదులేండి. ఇష్టపడిన వాళ్ళు ఏంటంటే ఈ చిన్న చిన్న కార్యక్రమాలు, హారతి ఇవ్వటం, చిన్నీళ్ళు తొక్కటం, పాపకి మంచి ఆహారం ఇవ్వటం, అవన్నీ మన చేతుల్లో ఉన్నాయే కదండి. నలుగురికి తెలియాల్సిన అవసరం కూడా లేదు, మన ఇంట్లో మనమే చేసుకోవచ్చు. అలా చేయండి. ఇంకా ఏమన్నా కొన్ని ముచ్చట్లుంటే తర్వాత ఈసారి వీడియోలో మీకు చెప్తాను. ఏమన్నా డౌట్లుంటే అడగండి, అవి కూడా నేను చెప్తానండి. ఈ మాటలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్.